కోటెకల్లు ఉరుకుందు గారు. ఇప్పుడు రాజకీయాల్లో సేవ చేయాలనే మీ లక్ష్యమా, లేకపోతే రాజకీయానికి సంబంధించి పవర్ అనుభవించాలనే స్వార్థం మీలో ఉందంట? ఆ పవర్ అనుభవించాలి అనేటువంటి 90% పొల్యూటెడ్ కరప్టెడ్ రాజకీయ నాయకులే వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే వస్తున్నారు. మీ ఎలక్షన్ ఏజెండా కేవలం హిందూ ఏజెండానా, లేకపోతే సకల జనుల సమ్మె విధంగా ముందుకెళ్తారు? భవిష్యత్తులో హోదా వచ్చిన తర్వాత స్వార్థం ఇమికూడదనే గ్యారంటీ ఏంటంట? పిఎస్ మూర్తి గారి మాటను నేను ఏనాడు ఇంతవరకు ఆయన పెట్టినటువంటి భిక్ష అంటే ఆయనకి ఇచ్చినటువంటి మాట మనం తప్పామంటే చచ్చినోడితో సమానం. సరే, ఇప్పుడు ఎమ్మిగనూరు పట్టణంలో కోతుల బావి అంశానికి సంబంధించి మున్సిపాలిటీ అంటుంది, కానీ ప్రజలేమో లేదు దేవాలయం అంటున్నారు. అసలు ఏంటి వాస్తవం ఏంటి, అసలు దానికి సంబంధించి వివరణ ఏమిస్తారు సార్? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మధ్యన రాజకీయ నాయకులకి దేవుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేనోడు మనుషులంటే కూడా భయం లేనట్టు అయిపోయింది. ఒక మతాన్ని కించపరుస్తూ ఒకరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తామంటే వాడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే తోలు తీస్తాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిమ్మల్ని. ఆయన ఫ్యాక్షన్ గ్రామాల నుండి వచ్చాడు. రాజకీయాల్లో ఆస్తులు అంతస్తులు ఉండనక్కర్లేదు, ఒక సేవ చేయాలనే కమిట్మెంట్ ఉంటే చాలు అంటున్నాడు. ఆయన ఎవరో కాదు, కోటెకల్లు ఉరుకుందు గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. వెల్కమ్ సార్, వెల్కమ్ అవర్ సుమన్ టీవీ ప్రోగ్రామ్. అసలు చెప్పండి, రాజకీయాల్లో సేవ చేయాలనే మీ లక్ష్యమా, లేకపోతే రాజకీయానికి సంబంధించి పవర్ అనుభవించాలనే స్వార్థం మీలో ఉందంటారా? ఆ పవర్ అనుభవించాలి అనేటువంటి కోరిక లేదు, కానీ స్వచ్ఛమైనటువంటి రాజకీయ సేవ ఎలా ఉంటుంది? ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత నిస్వార్థంగా పనిచేసినటువంటి రాజకీయ నాయకులను విన్నాం, కానీ గత 70 ఏళ్ళ నుంచి ఒక 10% మాత్రం నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 90% పొల్యూటెడ్ కరప్టెడ్ రాజకీయ నాయకులే వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే వస్తున్నారు. ఈ రాజకీయాన్ని ఎట్లా చేశారంటే ఒక పెట్టుబడి వ్యవస్థగా చేశారు. కాబట్టి ఈ రాజకీయాన్ని కూడా వాళ్ళు పెట్టుబడి ధోరణిలోనే చూస్తూ ఉన్నారు. ఓకే, అంటే మీరు 2019 అయితేనేమి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మిగనూరుకు సంబంధించి, 2024లో ఎంపీ ప్లస్ ఎమ్మెల్యేకి కూడా పోటీ చేశారు ఆదోనికి సంబంధించి. అసలు ఏంటి అంటే పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఇండిపెండెంట్గా? అంటే ఇప్పుడు మనము ఏ పార్టీ మనకు అవకాశం కల్పేది, ముందు ప్రజలకు తెలియాల్సింది మనము పొలిటికల్ ఫిట్టా కాదా, కొన్ని ఇంట్రెస్ట్గా ఉన్నాము అని తెలపడానికి ఒక దారి ఏది పార్టీ. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఏమైపోతుందంటే ఎవడి డబ్బు ఉంటే వాడికి అనే ధోరణిలో వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనలాంటి వాళ్ళకి అవకాశం అనేది ఊహించుకోలేము మనం. కాబట్టి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ప్రకారమే మనం ఇండిపెండెంట్గా హ్యాపీగా పోటీ చేయొచ్చు. యాక్చువల్లీ మనం రాజకీయాలకు వచ్చేటువంటి వ్యక్తులు ఏ పార్టీ లేకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సద్వినియోగం ఎందుకు చేసుకోకూడదు? ఓటర్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయడానికి అర్హులు. కేవలం పార్టీ తరపు నుంచి మాత్రమే పోటీ చేయడానికంటే ఇంకా ఎవరు అది అసాధ్యం. అంటే సాధారణంగా పోటీ చేస్తాం ఎలా ఉంటుందంటే, అంటే ఏదో ఒక పార్టీ నుండి గుర్తు నుండి పోటీ చేసి ఆ ఎలక్షన్కి సంబంధించి ఏజెంట్ ఫామ్స్ ఇవన్నీ ఇతరత్రా ఇచ్చేసుకుంటారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అలాగా మీరు కూడా అదే ఉద్దేశంతోనే చేశారని అనుకోవచ్చు కదా? ఆ ఉద్దేశంతోనైతే చేస్తే ఒకసారి 2 సార్లు చేసేస్తాం. కానీ నా మోటివ్ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక సర్వీస్ మోటివ్తో పెరిగాం. ఆ సర్వీస్ని ప్రజల్లోకి చూపించాలి, రాజకీయ పార్టీలు కూడా అవగాహన చేసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే వచ్చాం, కానీ లేకపోతే ఏదో ఎవరినో బ్లాక్మెయిల్ చేయాలి, ఏదో నామకే వాస్తుగా చేయాలనేటువంటి ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓకే, అంటే మీ ఎలక్షన్ ఏజెండా కేవలం హిందూ ఏజెండానా, లేకపోతే సకల జనుల సమ్మె విధంగా ముందుకెళ్తారు? సకల జనుల సమ్మేళనం. అందరికీ రాజకీయం అంటే మనకు ఇండియాలో సెక్యులర్ కంట్రీ అంటాం, అంటే అన్ని మతాలను సమానంగా చూడాలి, అందరినీ సమానంగా చూడాలి, రాజకీయ పార్టీలు చూస్తాయి. ఆ ఉద్దేశంతోనే వచ్చాం, అంతేకాని ఒక అజెండా మాత్రం అంటలేదు. ఫస్ట్ మనకు మానవత్వం ముఖ్యం, ఆ మానవత్వం అజెండాతోనే వచ్చాం. ఓకే, అంటే కేవలం రాజకీయాల్లో పోటీ చేయడమే లక్ష్యమా, లేకపోతే ప్రజా సమస్యల గురించి కొట్లాడడం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం ఇలాంటిది ఏదైనా ఉంది సార్? అంటే ప్రజలు ఇప్పుడు ఒకవేళ రాజకీయంలో లేకపోయినా, ఏ పదవి రాకపోయినా కూడా పోరాడేటువంటి అవగాహన కెపాసిటీ నాకుంది. కేవలం రాజకీయ పార్టీ అవసరం లేదు,
కానీ ఆ పార్టీలో ఉంటే మనము ఇంకా ఎక్కువగా సర్వీస్ అందించవచ్చు అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పార్టీతో మనకు సంబంధం లేకుండానే చాలా పనులు మన డివిజన్లో అన్ని డిపార్ట్మెంట్కు తెలుసు ఉరుకుందనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది. కాబట్టి ఒక డివిజన్ గురించి అభివృద్ధి ఆశించి చేస్తున్నానే కానీ ఏ రాజకీయ కోణంలో నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలనేటువంటి ఉద్దేశం అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచన చేయను. ఓకే, నేను స్టార్టింగ్లో ఫ్యాక్షన్ విలేజ్ అని చెప్పాను సార్. అసలు మీ గ్రామానికి ఎందుకు ఫ్యాక్షన్ ఈ స్థాయిలో ఉండింది? అసలు మీరు ఫ్యాక్షన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్? అంటే 2005 వరకు కూడా ఎట్లా ఉండేదంటే మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తుల వల్ల పొలిటీషియన్స్, అప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ ఈ 2 వర్గాలుగా విడిపోయి ఏ పార్టీ అధికారం లేకొస్తే ఆ అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళని ఊరు గంటేయడము ఇట్లాంటి సాంప్రదాయం ఉండేది. 2002 నుంచి నేను 2005 వరకు శ్రీశైలంలో చదువుకున్నాను, ఐపీ రెసిడెన్షియల్ సున్నిపెంటలో. అంటే ఇక్కడ మనకు ఏం జరుగుతుందనేది అవగాహన లేదు. ఆ 10th అయిపోగానే ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాము. జాయిన్ అయిపోగానే ఒక 3 నెలలు 4 నెలలకే పెద్ద సంఘటన జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అప్పట్లో ఒక సర్పంచ్ని చంపడము. అంటే దానికంటే ముందుగా ఆయన కూడా ఏం చేశాడంటే ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళందరినీ కూడా ఊరొదిలేపించాడు. మొత్తం అన్ని ఇండ్లు ధ్వంసం ఈయనున్న సర్పంచ్ ఆ పీరియడ్లో ఉన్న సర్పంచ్ ఆ పీరియడ్లో 2005లో ఉన్నటువంటి సర్పంచ్ గారు కొన్ని పర్సనల్గా ఇష్యూస్ కావచ్చు, కొంతమంది ప్రోద్బలంతో చాలామందిని ఊరు గంటేయించాడు. ఆ కోపంతో ఏం చేశారంటే ఆయన మర్డర్ చేశారు. ఆ మర్డర్ జరిగినటువంటి సందర్భంలో అక్కడ నానప్పుడు టీడీపీ ఫాలోవర్గా ఉండేవాడు. దానికోసం ఈయన కూడా దీంట్లో ఉన్నాడు అన్న కోణంతో ఇంటిని ధ్వంసం చేశారు. మొత్తం ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు సినిమాల్లో మనం ఎలా చూస్తామో అలా జరిగిపోయింది. ఓకే, అప్పుడు ఆ రోజు ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఎమ్మెగనూరు కోటెక్కల్ నుంచి ఎమ్మెగనూరుకి అర్ధరాత్రి నడిచి వచ్చాను. ఆ నడిచే ప్రతి క్షణం కూడా ఆలోచించాను, అరే మనం పడ్డ కష్టము ఎవ్వడు కూడా పడకూడదు. మనలాంటి అమాయకులు ఎంతోమంది రాజకీయాలకు బలైపోతున్నారు. అంటే వీళ్ళు స్వార్థం కోసం రాజకీయంగా ప్రజలను వాడుకొని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి రాజకీయ నాయకులు మనకు అవసరమా? నిజమైన పొలిటీషియన్స్ గురించి మనం చదివేది వేరు, ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ వేరు అన్న ఉద్దేశంతోనే అప్పుడే నాకు 2005లోనే నేను కోటెక్కల్ నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడే ఆలోచన చేశాను, నేను భవిష్యత్తులో ఇది కావాలి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికి జరగకూడదు అన్న ఉద్దేశంతోనే ఆ రోజు డిసైడ్ అయ్యాను. కాలానుగుణంగా నన్ను ఇటువైపు తిప్పేసింది. మీ హత్య చేసిన క్రమంలో అధికారంలో మీ కుటుంబ సభ్యులు అంటే ఫాలోవర్స్గా ఉన్నారా అధికార పక్షంలో? అది అపోజిషన్లో ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వైఎస్ఆర్సీపీ. ఆ పీరియడ్లో సర్పంచ్ని హత్య చేశారా? ఆ పీరియడ్లో కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్నటువంటి ఆయన్ని చంపేశారు. ఓకే, టీడీపీ మద్దతుదారులు. ఓకే, అది అంటే అధికారంలో ఉన్న సందర్భంలోనే వాళ్ళు అధికారంలో లేరు అప్పుడు. ఓకే, కాంగ్రెస్ పీరియడ్ అధికారంలోనే అంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అపోజిషన్లో ఉన్న వాళ్ళు అప్పుడు టీడీపీలో ఉన్నారు. ఓకే, వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆయన చంపేశారు. ఓకే, అంటే అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఓకే, ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ ఎమ్మెల్యే ఎన్ని ఘోరాలు చేయించాడంటే ఊర్లో వాళ్ళని రెచ్చగొట్టడము చాలా సంఘటనలు చేయించాడు. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఇలాంటి సంఘటనలు చదువుకున్న వ్యక్తులకు మనలకు ఇప్పుడు నేను భరిస్తున్న ఈ బాధని ఎవ్వరు కూడా ఏ స్టూడెంట్ కూడా మన నియోజకవర్గంలో, అది మన ఎస్పెషల్లీ ఫ్యాక్షన్ గ్రామాలు చాలా ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు. భవిష్యత్తులో ఒక మంచి సేవాగుణం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కావాలి, లేదా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలి, మొత్తం అడ్మినిస్ట్రేషన్ మార్చాలి అనే దృఢమైనటువంటి సంకల్పం అప్పటి నుంచే ఉంది నాకు. అంటే పార్టీల మధ్య ఆధిపత్యమా లేకపోతే వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగా చాలా, ఈ పార్టీల కంటే ముందుగా వ్యక్తిగతంగా ఉండేటివి. ఎప్పుడైతే ఈ పార్టీలు వచ్చాయో ఆ పార్టీల్లోకి వ్యక్తిగతంగా దూరడము, ఆ పర్సనల్ అజెండాను కూడా అట్లే ఫాలో అయిపోయారు. ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు మీరు వెలికి తీశారు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడారు? అంటే మనకు ఇంటర్నల్గా ప్రతి డిపార్ట్మెంట్కు తెలుసు ఆర్టీఐస్ పెడతాం వాళ్ళ మీద, తర్వాత ఈ సమస్య ఉంది కాబట్టి మీరు క్లియర్ చేయాలని చెప్పేసి నేను 2019 నుంచి కూడా ఎలక్షన్ రిఫార్మ్స్ నేను చెప్తున్నా, జెన్యున్గా నేను ఇచ్చినటువంటి సజెషన్లో 30% ఫాలో అయింది. అంటే ఇట్లా ట్రాన్స్పరెన్సీగా జరగాలంటే ఏం చేయాలి అని 2019లో నేను వాళ్ళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఒక లెటర్ రాయడం జరిగింది. దాన్ని ఫాలో అయ్యారు వాళ్ళు. మనకు ఒక
రిప్లై కూడా ఇచ్చారు, మీ సజెషన్స్ చాలా బాగున్నాయి, మేము కంపల్సరీగా ఫాలో అవుతాము ఫ్యూచర్లో అని. అదేవిధంగా నిన్నటిగా మనకు నియర్లీ 106-107 రోజులు అవుతున్నా కూడా ఆదోని జిల్లా ప్రస్తావన గురించి మనం రోడ్లు ఎక్కుతున్నామే కానీ అఫీషియల్గా ముందుకు పోవట్లేదు. కాబట్టి నేను ఈ మధ్యనే మన జనవరి 27వ తారీఖున పిఎంఓ గారికి కావచ్చు, డీలిమిటైజేషన్ కమిషన్ కావచ్చు, తర్వాత మినిస్ట్రీ వాళ్ళకి కావచ్చు, కన్సల్ట్ మినిస్టర్కు అందరికి కూడా 4 రిప్రజెంటేషన్ మన స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది. ఇప్పుడు రేపు 2000 మనకు జనాభా ప్రాతిపదికన రేపు 29 లోపు కంపల్సరీగా మీ ప్రాబ్లాన్ని మేము సాల్వ్ చేస్తామని మనకు రిప్లై కూడా వచ్చింది. ఓకే, అంటే ఆదోని జిల్లాకు సంబంధించి డివిజన్కి సంబంధించి. ఓకే. అదేవిధంగా మనకు ఈ వేదవతి ప్రాజెక్టు కావచ్చు, గుండ్రేవుల ప్రాజెక్టు కావచ్చు, ఆర్డిఎస్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నింటిని కూడా నేను వర్క్ చేస్తున్నాను. భవిష్యత్తులో వీటిని సాధించాలనేటువంటి ఒకే ఒక సంకల్పం నాది. ఓకే, ఈ సమస్యల కోసం మీరు పోరాడారు సార్. అంటే రాజకీయాల్లో సహజంగా ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. అలాగా ఊరుకుందు గారి రాజకీయ లక్ష్యం ఏంటంటారు సార్? ఇప్పుడు మనం ఇదే చెప్తున్నాము, స్వతంత్రం వచ్చే 75 సంవత్సరాలు అవుతూ ఉన్నా కూడా రాయలసీమ రత్నాల సీమగానే చెప్పుకుంటున్నామే కానీ ఎక్కడున్నాయి రత్నాలు? ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా దోసుకెళ్తున్నారే కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఏది? రాజకీయ నాయకులను కానీ, నేను గవర్నమెంట్ని కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఒకటే, ఇక్కడి నుంచి మీకు సంపద తీసుకుపోవడమే కానీ ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు మీరు? ఆ అభివృద్ధిని నేను కనుక అయితే నేను అదే చెప్తా ఉన్నాను, నా ఇంటెన్షన్ ఒకటే, నిజమైన పొలిటీషియన్ ఎట్లా ఉంటాడో ప్రపంచానికి చాటి చెప్పాలి. ఎందుకు ఇప్పుడు మనకు ఎంపీ ల్యాండ్ స్కీమ్ కావచ్చు, ఎమ్మెల్యే ల్యాండ్ స్కీమ్ కావచ్చు, కొన్ని మనకు 100 కోట్లు వస్తుంటాయి. ఆ డబ్బంతా ఏమైపోతుంది? 30 సంవత్సరాల నుంచి వేసినటువంటి రోడ్లు ఇప్పుడు అట్లే చూస్తూ ఉన్నాం. నువ్వు ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. అంటే 30 సంవత్సరాల నుంచి నువ్వు ఇప్పుడు ఎన్ని స్కీమ్స్ పెట్టి డబ్బులు వృధా చేస్తున్నారు? అంటే సరైనటువంటి మార్గంలో వెళ్ళట్లేదు ఎవరు. పోనీ మనం అడగట్టున్నావా అంటే అడగట్లేదు. ఇప్పుడు ఒక రాజకీయ ధోరణిని ఎలా ఉందంటే, ఒక వ్యాపారం చెప్తున్నాను కదా, నువ్వు పబ్లిక్గా చెప్తా ఉన్నారు, నేను నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి 30 కోట్లు ఖర్చు చేశాను, 20 కోట్లు ఖర్చు చేశాను. ఆ 20 కోట్లు పెట్టుబడి రాబట్టుకోవడానికి చేస్తున్నాడే కానీ సేవ ఎక్కడ చేస్తాడు? ఇంకా అభివృద్ధి ఆశించట్లేదు ఎవరు కూడా. ఈవెన్ మన జనాలు కూడా ఎట్లా ఉన్నారంటే డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి అట్లాంటి నాయకుడే వస్తాడు. కాబట్టి ఇక్కడ మారాల్సింది ఎవరంటే మెయిన్ ఓటర్స్ మారాలి. ఓటర్స్ కనుక జెన్యున్గా ఓటు వేస్తే ఆడి కాలర్ పట్టుకొని అడగొచ్చు. మనమే ఓటు అమ్ముకుంటున్నాం కాబట్టి ఆడు దర్జాగా ఇష్టం వచ్చిన సారం చేస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటిది మనము ఎక్కడ కూడా ఒకవేళ మనం వస్తే అదే దూరంలో చేయకూడదు. వితౌట్ ఏది మనం మద్యం కానీ మూడు ఎమ్ములు ఉన్నాయి మనకు, అవి ఏవి పంచుకోకుండా సర్వీస్ మోడ్తో రావాలా, సర్వీస్ అందించాలి ప్రజలకి అనేది నా ఇంటెన్షన్. ఓకే, రాజకీయాల్లో సేవ చేయాలని లక్ష్యంగానే పెట్టుకుని చేస్తున్నారు అంతే, ఇంకే ఉద్దేశం లేదు. అంతేగాని ఇప్పుడు మనం కోట్లు సంపాదించాలనేటువంటి ఉద్దేశం అయితే ఏనాడు లేదు. నేను చెప్పాను కదా, నేను ఒకసారి మా గురువుగారు పిఎస్ మూర్తి గారికి ఒక మాట ఇచ్చాను, సార్ మన దేశంలో నిజమైనటువంటి పొలిటీషియన్ ఎలా ఉంటాడో నాకు అవకాశం వస్తే నేను చేసి చూపిస్తాను, మీ ఆశీర్వాదం ఉంటే చాలు నాకు ఎప్పుడైనా కానీ. ఓకే, ఇప్పటివరకు సేవలు అంటున్నారు అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు సార్? అంటే మనకు 2005 నుంచి కూడా నేను స్వామి వివేకానంద సేవా సంస్థ ఆదోనిలో పెరిగాను. ఓకే, అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఎంతోమంది ఆ సంస్థ నుంచి చదివించేవారు. వన్ ఆఫ్ ది పర్సన్ నేను కూడా అట్లా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన డబ్బులతో కూడా చాలామందిని చదివించారు సార్ వాళ్ళు. సార్కు మేము కోఆపరేట్ చేసేవాళ్ళం. అదేవిధంగా ఇప్పుడు నా విషయానికి వస్తే నేను ఎక్కడైనా బ్లడ్ డొనేషన్ చేస్తాను కంపల్సరీగా. నాకు తెలిసి నేను 3 నెలలకు ఒకసారి కూడా 4 నెలలకు ఒకసారి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు గత 10 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నా. ఇంకా ఎవరైనా పూర్ ఫ్యామిలీస్ ఉంటే కూడా నా దృష్టికి వచ్చిందంటే నాకు చేతనైన వరకు కంపల్సరీగా నేను చేస్తాను. రాజకీయాల్లో అనేది సేవ అనేది ఒక కోణం అయితే, అంటే స్వార్థం కూడా ఒక కోణం ఉంటుంది. అలాగా భవిష్యత్తులో హోదా వచ్చిన తర్వాత స్వార్థం ఈమె కూడా అనే గ్యారంటీ ఏంటంటారు? అంటే నేను ఒక మాటకి కట్టుబడి ఉంటాను ఎప్పుడు. నేను చెప్పా కదా, పిఎస్ మూర్తి గారి మాటను నేను ఏనాడు ఇంతవరకు నీతో ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. అంటే ఆయనకి ఇచ్చినటువంటి మాట మనం తప్పామంటే చచ్చినోడితో సమానం. కాబట్టి ఆయనకి చెప్పాను, సార్ నిజమైన పొలిటీషియన్ ఎలా ఉంటాడో నేను చూపిస్తా, ప్రజలు నాకు నమ్మి గనక నాకు ఒక అవకాశం కల్పిస్తే ఈ భారతదేశంలో ఇప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళతో పాటు నేను చేసి చూపిస్తాను, మన డివిజన్లో ఎస్పెషల్గా.
ఓకే, స్వామి వివేకానంద సేవా సంస్థ ద్వారా ఎలాంటి లబ్ధి పొందొచ్చు? మీరు పదే పదే పిఎస్ మూర్తి గారు అని చెప్పేసి పేరు సంబోధిస్తున్నారు, స్వామి వివేకానంద సేవా సంస్థ అంటారు, అంటే ఎలాంటి లబ్ధి మీరు చేకూరించారు మీకు? అంటే నేను ఇంత చదివానంటే దానికి కారణం సంస్థనే. 2005 సంవత్సరంలో ఆ గలాట జరిగిన తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఆంజనేయ స్వామి టెంపుల్లో తలదాచుకున్న తర్వాత నాకు ఒక మిత్రుడు శ్రీరాముల ద్వారా పరిచయం సారు. అప్పుడు ఏమి ఇక్కడ ఉన్నావు అని చెప్తే ఇట్లా జరిగిన సంగతి పరిస్థితి అంటే, సరే సార్ దగ్గర తీసుకుపోతాను, సార్ హెల్ప్ చేస్తారని చెప్పారు. అంటే ఆ క్షణాలు అంతవరకు నేను చాలా నిస్వార్థంగా ఉండేవాడిని. అక్కడ పోయిన తర్వాత అసలు ముక్కు ముఖం తెలియని వ్యక్తి నేను. అట్లాంటిది నేను చూసుకుంటాను, నువ్వు భయపడొద్దు, నీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటే ఒక 1 month నేను నిద్రపోలేదు సరిగా. అరే ఎవరి మనిషి ఇంటికి ఏంటి, ఒక అసలు అన్నోన్ పర్సన్స్ని తీసుకోపోతే కూడా ఇంతలా ఆరాధిస్తాడా? ఎప్పుడైతే ఆయన బాటలు నడిచామో అప్పుడు అనుకున్నాం, ఇలా మనం పిఎస్ మూర్తి గారి లాగా మన జీవితం కూడా కావాలి, ప్రజలకు అంకితం కావాలి. కాబట్టి అంటే ఆయన ఒక కోణంలో ఆలోచన చేశాడు. ఇక నాకు రాజకీయం కానీ లేదంటే నేను ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్ వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన ఏదున్నా ఈయన నేను ఫాలో కావాలి, ప్రజలకు సేవ చేయాలి జీవితాంతం బతికున్నంత కాలము, ఆ ఉద్దేశం ఉంది. కాబట్టి నేను అట్లా ఆలోచన చేశాను. సరే, ఇప్పుడు ఎమ్మిగనూరు పట్టణంలో కోతుల బావి అంశానికి సంబంధించి మున్సిపాలిటీ అంటుంది, కానీ ప్రజలేమో లేదు దేవాలయం అంటున్నారు. అసలు ఏంటి వాస్తవం ఏంటి, అసలు దానికి సంబంధించి వివరణ ఏమిస్తారు సార్? సమాజానికి తెలియని విషయం ఒకటి ఉంది. ఈ ఎమ్మెగనూరు పుట్టకు ముందు నుంచే టెంపుల్ ఉంది. అంటే ఈ మధ్యన ఒక శాసనం మనకు చక్రం కొడుతూ ఉంది. ఆ గుడికి సంబంధించినటువంటి శాసనము, అంటే ఆ గుడి ఎప్పుడు కట్టినారంటే 1240 సంవత్సరం, అంతకంటే మునుపు కట్టారు. 1246 సంవత్సరంలో పెద్దలంతా కలిపి ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ గుడికి ఒక 70 ఎకరాలు డొనేట్ చేసి దానికి ధూపదీప నైవేద్యం చేసుకోవడానికి కుల బాపనోళ్ళని ఉంటారు మనకు. ప్రతి కులం నుంచి కూడా ఆ గుడిలో భాగస్వామ్యం చేశారు. అది కాస్త ఏమైపోయిందంటే మనకు రాజుల వ్యవస్థ పోయిన తర్వాత అక్కడ ఎస్పెషల్గా ఏముందంటే గుడి ఉంది, దిగుడు బాగుంది. ఈ కల్చర్ మనకు ఎక్కడ మనము చరిత్రలో చూస్తామంటే ఒక శ్రీకృష్ణ దేవరాయల వ్యవస్థలో కానీ, ఆయన పాలించినటువంటి పీరియడ్లో కానీ, కాకతీయుల పీరియడ్లో కానీ, లేదా చోళులు పాలించినటువంటి కాలంలో కానీ చూస్తాం. అంటే అంత చరిత్ర కలిగినటువంటి ఒక టెంపుల్ని ఇప్పుడు అభివృద్ధి అంటే మనం రోడ్లు వేయడము లేదా ప్రజలు బాగుపడడం కాదు. హిస్టారికల్ ప్లేసెస్ని అభివృద్ధి పరిచినప్పుడే మనం అభివృద్ధి చెందినట్టు. అంటే ప్రజలకు ఇప్పుడు మనము పుట్టక ముందే నియర్లీ 700 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒక దేవాలయానికి సంబంధించినటువంటి 70 ఎకరాలు ఇప్పుడు అడగట్లేదు. ఎందుకంటే కాలానుగుణంగా ఎమ్మెగనూరు అభివృద్ధి చెందింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో 35 సెంట్లని చూపిస్తున్నారో, ఈ మధ్యనే ఒక 1 year బ్యాక్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఒక ఆర్టీఐ పెడితే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వండి అంటే దానికి సంబంధించినటువంటి అది మున్సిపాలిటీ పరిధిలో లేదు, అక్కడ ఎలాంటి షెడ్లు నిర్మించలేదు అనేటువంటి ఒక సమాచారాన్ని ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు తీరా కొంతమంది రాజకీయ నాయకులు ప్రోద్బలంతోన రాత్రికి రాత్రే అక్కడ షెడ్లు నిర్మాణం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళకి ముందడుగేశారు. దాన్ని అడ్డుకట్టు వేశాం మేము. ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే అక్కడ ఇప్పుడు 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక హిస్టారికల్ ప్లేస్ని కులాలకు మతాలకు అతీతంగా అది ఒక ప్రాంత అభివృద్ధి కోసం మనం ఆలోచన చేయాలి. ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అంటే ఒక హిస్టారికల్ ప్లేస్ని అభివృద్ధి చేసినప్పుడే మన ఎమ్మెగనూరు యొక్క హిస్టరీ బయటకు వెళ్తుంది. అందుకే నేనేం చెప్తున్నా అంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ కోతుల బావి విషయాన్ని మీకు చెప్తున్నారు కదా, ఈ ప్లేస్ ఎవరిది, ఇది మాది అనేటువంటి అవగాహన మీకు ఉంది కదా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. దీని చరిత్ర ఏంటి? ఇంత చరిత్ర కలిగినటువంటి ఆ కోతుల బావిని గత 40 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ వాళ్ళే మొత్తం క్లోజ్ చేసేసి అక్కడ షెడ్లు నిర్మాణం చేసేసి ఇంకొక థర్డ్ పర్సన్ నాదని చెప్పేసి ఆయన రిజిస్ట్రేషన్ చేసేసుకొచ్చి, అంటే ఇప్పుడు మీకు ఎక్కడైనా సరే దేవాలయ భూములే కనపడుతున్నాయా? ఇతర మతాలకు సంబంధించినవి కానీ ఇతర వ్యక్తులకు సంబంధించినటువంటివి కానీ మీకు ఎక్కడ కూడా కనపడదా? అది రాత్రికి రాత్రే లక్షలు కూడా వసూలు చేశారనేటువంటి నానుడి అది ఇచ్చిన వాళ్ళకి తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అంటే మీరు రాజకీయ నాయకులు దేవుడికి కూడా మీరు ద్రోహం చేస్తున్నారంటే ప్రజలకి ఇంకేం చేస్తారు? మీరు దేవుడిని లెక్క చేయని వాళ్ళు ప్రజలను ఒక లెక్క చేస్తారా? కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇంకా ప్రజాప్రతినిధులు దాని గురించి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాము,
మీకు మున్సిపల్ యాక్ట్ ప్రకారము రూల్ ఉంది, ఎంక్రోచ్మెంట్ చేసుకునేటువంటి అధికారం మీకు ఉంటుంది ప్రభుత్వ స్థలాలని. కానీ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. అంతేగాని ఇష్టానుసారంగా ప్రజల సెంటిమెంట్లను మనము దెబ్బతీసి అది ఆక్యుపై చేస్తామంటే అది ఇల్లీగల్ అవుతుంది. కాబట్టి ఇది మున్సిపాలిటీ వాళ్ళు గమనించాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు సాకారం చేసి ఇలాంటి డిస్ప్యూట్స్ రాకోకున్నట్ట అది 35 సెంట్లు మీరు మెజర్మెంట్ చేసి, ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా కూడా అది హిస్టారికల్ ప్లేస్ కాబట్టి ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది, మున్సిపాలిటీ వాళ్ళకు ఉంది, వీళ్ళందరినీ సమన్వయం చేసేటువంటి రాజకీయ నాయకుల మీద ఉంది. అంతేగాని అక్కడ ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతూ ఉన్నారంటే, నీకు ఒక అజెండా ఉంటే, మీ పార్టీకి ఒక అజెండా ఉంటే, ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నీకు పేదలు కంటికి కనిపిస్తున్నారు, వాళ్ళకు జీవనాధారం కోల్పోతున్నారంటే నేను వాళ్ళకు సూచన ఇస్తాను, ఎమ్మెల్యే గారికి కావచ్చు, ఇతర కౌన్సిలర్ కావచ్చు, దాని గురించి మాట్లాడేటువంటి వ్యక్తులకు. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నో షాప్స్ ఉన్నాయి, దాంట్లో ఆక్షన్ ఎవరు పోతున్నారు? పేదవాడు పోతున్నాడా? కనీసం పేదవాడికి అవగాహన కల్పించట్లేదు, పేదవాడికి అవకాశం కల్పించట్లేదు. ఎవడైతే డబ్బున్నోడు ఉంటున్నాడో వాడు మాత్రం యాక్షన్ చేసుకుంటున్నాడు, పాట పాడుతున్నాడు. 2000 నువ్వేమో మున్సిపాలిటీకి కడుతున్నావు, సంవత్సరానికి వేలకు లక్షలు నువ్వు తింటున్నావు. మళ్ళీ ఇది ఎక్కడ న్యాయం? పేదలు అనేటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు, ఒకటి ఈ మధ్యన మాట్లాడేవాడు కౌన్సిలరు, అందరూ పొట్టగోడు కొడుతున్నారని. అరే, నీకు ఒక ఇంకిత జ్ఞానం ఉంటే, నువ్వు ప్రజల గురించి సమస్యలు పట్టించుకునేవాడు అయితే నీకు ఎన్ని షాప్స్ ఉన్నాయి ఒకసారి ఆలోచించి, ఆ షాప్స్ని మీ మతాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే డొనేట్ చేయి, 2000 కట్టి. అంతేగాని నువ్వే మున్సిపాలిటీకి 2000 కడతావు, వాళ్ళ దగ్గరేమో 20,000 30,000 వసూలు చేస్తావా? ఇదేనా రాజకీయం అంటే? రాజకీయం అంటే ఒక సెక్యులర్గా మనము అందరినీ సమానంగా చూడాలి. ఒక మతాన్ని కించపరుస్తూ ఒకరి మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తామంటే వాడు ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే తోలు తీస్తాం. ఓకే సార్, అంటే తాజాగా మీరు కూడా అంటే గోవాదకు సంబంధించి వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నట్టు విన్నా సార్. అసలు ఏంటి నిజంగా గోవాదకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారా? అసలు మీ నినాదం ఏంటి సార్? అంటే నేనేం చెప్తున్నానంటే, మన భారతదేశంలో సెక్యులర్ ముసుగులో, సెక్యులర్ కంట్రీ అది బాగానే ఉంటుంది. ఇప్పుడు మనము చట్టాన్ని ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లా ఉందో తెలియదు అందరికీ, అంతకుముందు కూడా ఉంది, కానీ కండిషన్తో కూడుకుంది. దాని తర్వాత వాంటెడ్గా అరే ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా నువ్వు గోల్ని వద చేస్తానంటే, నేను అడుగుతున్నా, రాజ్యాంగం పరంగా మనం అడుగుతా ఉన్నాం, నువ్వు రాజ్యాంగం ప్రకారమే నాకు హక్కు ఉంది అని నువ్వు అడుగుతున్నావే, మరి నీ బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మనకు ఆర్టికల్ 48 ఏం చెప్తుంది? ప్రకృతిని కాపాడాలి, మన చుట్టూ ఉన్నటువంటి అందరినీ కూడా ప్రొటెక్షన్ చేయాలి. నువ్వు అది అన్నీ మరిచేసి విచక్షణ రహితంగా నువ్వు జంతువుల్ని వధిస్తామంటే దానికి నేను వ్యతిరేకం. ఒకవేళ నేను చూశానంటే అడ్డుకుంటాను. 2021లో భారీ పెద్ద సంఘటన జరిగింది, అలాంటి సంఘటన కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. ఓకే, అంటే వకీల్ సాబ్ కాబట్టి చట్టాల గురించి మాట్లాడుతున్నట్టున్నారు. అంటే వకీల్ సాబ్గా మీ వృత్తి జీవితం ఎలా ఉంది సార్? అంటే సాటిస్ఫాక్షన్. ఓకే, అంటే నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నా. అంటే నేను డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలని రాలేదు, కానీ ఒక సొసైటీని మనము సక్రమమైనటువంటి మార్గంలో ఉన్న దారిలోనే నడపాలి, మనం అడ్డదారి తొక్కడం లేదు. ఈ చట్టం ఏదైతే ఫాలో అవుతుందో అది అధికారైనా, ప్రజలైనా, నేనైనా, ఎవరైనా ఫాలో కావాలి. ఫాలో కాకపోతే చట్టంతోనే కొడతాం అనేటువంటి ఇంటిమేషన్ ఇస్తున్నా అందరికీ. ఓకే, వకీల్ సాబ్ కాబట్టి చట్టాల గురించి కూడా మాట్లాడతారు అయితే. ఓకే, చివరిగా సార్ ప్రజలను ఉద్దేశించి అయితేనేమి, మీరు నమ్ముతున్న సిద్ధాంతాన్ని ఉద్దేశించి అయితేనేమి ఏం చెప్తారు సార్ చివరిగా? నేను ఒకటే, ఇప్పుడు మనకు సొసైటీ మారాలన్నా, రాజకీయం మారాలన్నా మొదటగా మారాల్సింది ఓటరు. నిజమైన ఓటరు గనక నిజాయితీగా ఓటేస్తే నిజమైనటువంటి సేవకుడు ప్రజల ముందు కనపడతాడు. వాడిచ్చేటువంటి 500 రూపాయలకు మన జీవితాలే అమ్మేస్తున్నాం. కాబట్టి నేను ప్రజలకు ఒకటి విన్నపించుకుంటున్నా, దయచేసి మీరు మద్యానికి, బిర్యానీకి, డబ్బుకి లొంగొద్దు. ఎందుకంటే కోట్ల విలువ చేసేటువంటి ఈ మధ్యన మనం ఒక టీకా కోసము 16 కోట్లు 20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక మనిషి వాల్యూ అంటే మనం లెక్క కట్టలేము. ఒక 100 కోట్లు ఇచ్చినా కూడా మనం ప్రాణం ఏమంటే ఇయ్యం. అట్లాంటిది ఎవడో ఒక 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే మనం అమ్ముకొని మన హక్కునే కోల్పోతున్నాం. కాబట్టి వాడి దగ్గర వాడు రాజకీయ నాయకుడు ఏం చేసినా కూడా వాళ్ళని మనం ధైర్యంగా అడగలేకపోతున్నాం.
ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఒకటే, మీరు బాధ్యతాయుతంగా ఉంటే బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడు మనకు కళ్ళకు కనపడతాడు. అంతేగాని ఈ మధ్యన ఎట్లయిపోయిందంటే ఒక 10 కార్లు వేసుకొస్తే ఒక రాజకీయ నాయకుడు అనుకుంటున్నారు. కానీ నిజమైన నాయకుడు ఏంటి? మనం బస్సుల్లో చూస్తూ ఉంటాం ఎమ్మెల్యే ఎంపీ సీట్ అని. దాని అర్థం ఏమి? ఒక ప్రజా మనకు ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రజల్లో కలిసిపోవాలి. సమానమే ఆయన కూడా. వన్ ఆఫ్ ది, నువ్వు కూడా ఒక ఓటరు, నువ్వు పని చేయరా అని ఒక పని అప్పచెప్పారు మనకు, అంతే. అంతేగాని మనం ఏం చేస్తున్నాం, ప్రజలు ఆడికి పూలదండలు వేసేసి హీరోని చేసేసి ఫ్లెక్సీలు కట్టేసి ఎక్కడ చూసినా ఏమైపోతుందంటే ఎమ్మెగూరులో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ సినిమా థియేటర్ లాగా తయారు చేసి పెట్టినారు. ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లోడు మనకి ఒక డ్రెస్ కొనియలేము, అట్లాంటిది వేలకు వేలు పెట్టేసి ఫ్లెక్సీలు కడతావు, ఏం కడతావు? దానివల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? అంటే నువ్వు ఏదో ప్రయోజనం ఆశించి వాడికి భజన చేస్తున్నావు. కాబట్టి దయచేసి ప్రజలు గమనించాల్సింది ఒకటే, మీరు నిజాయితీగా ఉంటేనే పొలిటీషియన్స్ నిజాయితీగా వస్తారు. కాబట్టి నిజాయితీగా వాడు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పొలిటీషియన్స్ని పొల్యూట్ చేసేది ఓటర్సు. కాబట్టి ఓటర్ వాడు ఎంత మభ్య పెడతా ఉంటాడు. నేను అదే చెప్పేది, నువ్వు కోట్లు విలువ చేసేటువంటి నిన్ను వాడు మభ్య పెడుతున్నాడంటే వాడికి నువ్వు గుర్తు చేయాలి, నువ్వు నన్ను కొనేవాడివా, నువ్వు జాగ్రత్త. కాబట్టి నువ్వు బాధ్యతాయుతంగా ఓటేస్తే ఆడ సక్రమంగా మనల్ని పాలిస్తాడు. ఓటర్లే బాధ్యతాయుతంగా ఉండాలి. ఓటర్లు బాధ్యతంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను వెతుక్కుంటూ వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు కూడా అందరికీ, సుమన్ టీవీ యాజమాన్యానికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఇది కోటెక్కల్ ఊరుకుందు గారి మాటల్లో, రాజకీయాల్లో ఓటరే చైతన్యం కావాలి, ఓటరే చైతన్యం అయితేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పేసి చెప్తున్నారు. రాజకీయాల్లో విలువలతో ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. తాను రాజకీయ సేవ చేయడానికే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని చెప్పేసి ఆయన మాటల్లో విన్నాం. మరో వారం మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.